స్వామి విజయవాడ జగన్మాత కనకదుర్గమ్మ తల్లి మీరు ఏదైతే యూట్యూబ్ వెబ్సైట్ లో చెప్పినారు విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ముక్కు పుడక తాకుతుందని, ఉదాహరణ మీరు చెప్పారు శాంపిల్ జరుగుతుందని 3 నెలల కిందట మీరు చెప్పున్నారు. 2036కి విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ముక్కు పుడుకు తాకుతుందా? 2036 తర్వాత ఏ క్షణంలో తాగుతుందో ఒక అంచనాకు వచ్చాను నేను. దాదాపు డేట్ కూడా తెలుసు. అయితే కనకదుర్గమ్మ వారు ముక్కు పొడకు అంటుకుంటుంది అని చెప్పానంటే, ఇప్పుడు మనం చూస్తుంది రాతి విగ్రహం, కానీ ఆ రాతి విగ్రహం కింద ఇంకొక గది ఉంది. అది భూగృహంలో ఉంది. ఒకప్పుడు ఆ విగ్రహానికి కూడా పూజ చేసి వచ్చేవారట, కానీ ఇప్పుడు మాత్రం పోయేంత సాహసం ఎవరైనా చేస్తారని నేను అనుకోను. రెండోది, ఈ కృష్ణవేణి ఉగ్రరూపం దాల్చి ముక్కు పుడక తాగుతుందంటే ఈ బంగారు విగ్రహాన్ని తాకుతుందా? బంగారు కనకదుర్గ అంటే నాకు తెలిసి ఆ బంగారు విగ్రహమే అసలు కనకదుర్గ. ఇప్పుడు చూస్తున్నది రాతిది ఉత్సవ విగ్రహం లాగా అక్కడ పెట్టారని నా ఉద్దేశం. ఆ విగ్రహం ముక్కు పుడక తాగుతుందా, పైన రాతి విగ్రహం ముక్కు పుడక తాగుతుందా అనేది నాకు ఖచ్చితంగా తెలియదు. కానీ అమ్మవారి ముక్కు పుడక తాగే బంగారు విగ్రహం దగ్గర నవనీతుల కోసం చాలా మంది రాజకీయ నాయకులు కానీ వీళ్ళు కానీ ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసిన వాళ్ళు దిక్కులేని చావు తెచ్చారు. ఇకపోతే చాలా కాలం క్రితం ఒక పెద్ద ఆయన అన్నాడు, కనకదుర్గమ్మ ముక్కు పోగంటుకోవటం కలియుగం లక్షల సంవత్సరాలు ఉంటుంది అది ఇది అని చెప్పని అన్నాడు. ఇక్కడ చెప్పేది ఏంటంటే, వీళ్ళకి ఎవరికి కలియుగం ఎంత, అసలు కలియుగం పేరు అస్కంద యుగం అని తెలియని వాళ్ళు కూడా ఏదేదో కామెంట్లు చేశారు నన్ను. లక్షల సంవత్సరాలు అని చెప్పంటే లక్షల సంవత్సరాలు కాదు, 2058 ఫిబ్రవరి 3వ తారీఖు కల్లా కలియుగం పేరుతో ఉన్న అస్కంద యుగం అంతా అయ్యి అభిభూరి యుగం మొదలవుతుంది. యుగాలు 5. ఈ విగ్రహం దగ్గర ఉన్న, ఈ బంగారు విగ్రహం దగ్గర ఉన్న నిధుల కోసం చాలా మంది ట్రై చేశారు. అర్హత ఉన్నవాడు అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్ళిపోతాడు, లేనివాడు ఆ స్పాట్ చచ్చిపోతాడు. లేదని చెప్పారంటే ఆ వెనకనే ఉన్న గుహల నుంచి శ్రీశైలంకి సొరంగం ఉంది, అది శ్రీశైలంకి వెళ్ళిపోయి అక్కడ వాడు తపస్సు చేసుకుంటాడు. ఇకపోతే మక్కా మసీదులో పంది పుట్టి అక్కడి నుంచి ముస్లింల చేత తరమబడుతూ విజయవాడ వచ్చి చేరుతుంది. ఆ విజయవాడ వచ్చి చేరే లోపల 7 పుట్ల నల్లలు తెగుతాయని. ఒక పుట్టికి 14 బస్తాలు. ఆ రోజుల్లో బస్తా అంటే 74 కేజీలు ఎంతో ఉంది. 7 × 13 91 బస్తాలు. 91 బస్తాల్లో నల్లపూసలు, ఒక్కొక్క నల్లపూస ఒక మగవాడి గుర్తు అనుకుంటే ఇన్ని లక్షలో కోట్ల మందో చచ్చిపోతారు. ఈ మనుషులు చచ్చిపోయిన తర్వాత ఈ నరమేధం ఈ నరహత్య, ఈ నరమేధం జరిగిన తర్వాత ఈ పాపుల్ని కానీ చచ్చిపోయిన వీళ్ళని కానీ ఇది కానీ చేసుకుని వీళ్ళని ప్రక్షాళన చేయటం కోసం కృష్ణవేణి పొంగుతుంది. ఆ కృష్ణవేణి పొంగి అమ్మవారు ముక్కు పొడకతో సహా మొత్తం తాకేసేసి అక్కడ జరిగిన ఈ నరమేధానికి సంబంధించిన గుర్తులన్నీ శుభ్రంగా తుడిచేసి చిమ్మి శుభ్రంగా ఇల్లు కడిగినట్టుగా మొత్తాన్ని ప్రక్షాళన చేసుకుంటూ సముద్రంలో కలుపుతుంది. ఇది ఏ సంవత్సరం జరగబోతుంది? 2035లో శ్రీ 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 వీరభోగసంతరాయల వారు తమ విశ్వరూపం చూపిస్తారు. స్వామి, మీరు ఇప్పుడు ఉదాహరణ శాంపిల్ జరుగుతుందన్నారు. ఈరోజు విజయవాడ చాలా మంది చనిపోయారు, కారులోంచి బయట తీస్తున్నారు, మొత్తం రోడ్లు బ్లాక్ అయిపోయినాయి. మీరు వెబ్సైట్ లో చెప్తున్నారు కదా, ఎందుకు ఈ రోజు ప్రభుత్వం ఇప్పుడు అన్ని మొత్తం కూడా ఇప్పుడు ప్రపంచం మొత్తము మీరు మాధ్యమాల్లో ఇంగ్లీష్ లో ఉంది, తెలుగులో ఉంది, ప్రపంచ దేశం మొత్తం కూడా మీ వెబ్సైట్ కాపీ చేశారు. మీ వెబ్సైట్ వెళ్ళిపోయింది ఈరోజు సమాజానికి. వీళ్ళు ముందు జాగ్రత్త తీసుకోవచ్చు కదా. గవర్నమెంట్కి ఎవరు చెబుతారు? కొంతమంది పెద్దలకి చెప్పాను నేను. ఆ పెద్దలు నేను కొంతమందికి డైరెక్ట్గా చెప్పాను. డైరెక్ట్ చెప్పిన వాళ్ళు ఏమన్నా, ఏం చేయగలం మనం స్వామి, మనం కృష్ణమ్మ పొంగితే అన్నారు. కనీసం ఈ కృష్ణవేణి పొంగి
14 నగరాలు కొట్టుకుపోతాయని చెప్పిన కాలజ్ఞానంలో చాలా స్పష్టంగా ఉంటే, చాలా మంది అనుకుంటుంది ఏంటంటే ఇది జరగటానికి లక్షల సంవత్సరాలు ఉన్నాయి అని చెప్పిన ఆయన పిచ్చి భ్రమలో ఉన్నారు. ఇంకొకటి, ఇది ఎప్పుడు జరుగుతుంది? 2036 నన్ను పూర్తిగా చెప్పిన వాడిని. ఇది దీనికి శాంపిల్ షాట్ జరగబోతుంది. దానికి 2024 ఆగస్టే నాంది. అసలు క్రోధినామ సంవత్సరం ఇదని చెప్పానంటే కొంతమంది రాజకీయ నాయకులు కానీ వీళ్ళు కానీ నన్ను నానా దుర్భాషలాడారు. వాళ్ళు ఎవరు స్వామి చెప్పగలుగుతారా? పేరు వద్దులే కానీ ఒక రకంగా శాంపిల్ షాట్ అమ్మవారే చూపించింది. ఎవరే ఇది నిజమేరా అని చెప్పాను. నా ఉద్దేశం ఏంటంటే ఈ 14 నగరాల్లో ఉన్న జనాలు ఒకవేళ కృష్ణవేణి పొంగితే ఈ 14 నగరాలు కొట్టుకుపోయేటప్పుడు ఈ ప్రజలు పారిపోవటానికి ఒక పెద్ద పెద్ద రోడ్లు వేసి ఆ ప్రజలను కాపాడండి అని మాత్రమే నేను వాళ్ళని కోరాను. నా సొంతానికి రోడ్లు ఏమన్నా. ఇప్పుడు కృష్ణవేణి పొంగింది, ఇటు విజయవాడలో ఉన్న జనాలు ఈ వరద వచ్చి మీద పడే లోపల హైదరాబాద్ పారిపోవటం, లేదా గుంటూరు, లేదంటే ఇటు చిలకలపేట గ్రాండ్ ట్రంక్ రోడ్డు వీటి వైపు పారిపోవటం చేయాలనుకుంటే ఏం చేశారు? అటువైపు హైదరాబాద్ నుంచి విజయవాడ లైన్ కట్ అయింది. గుంటూరు నుంచి ఏమైందో తెలియదు, మంగళగిరి రోడ్లు కట్ అయిపోయినాయి. చెట్లు చామలు ఇరిగి ఏదైనా కానీ వీళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే భవిష్యత్తులో కృష్ణవేణి పొంగి 14 నగరాలు కొట్టుకుపోయినా కనీసం 10% జనానన్నా కాపాడగలరేమో అని చెప్పాను. 14 మహానగరాలంటే ఏ రాష్ట్రాలు, ఏ జిల్లాలు? కృష్ణమ్మవారు ఎక్కడ పుట్టిందో అక్కడి నుంచి ఇక్కడ దాకా 14 నగరాలు. ఆ నగరాల్లో ముందు విజయవాడ చివరిలో ఉన్నాం కాబట్టి విజయవాడ, గుంటూరు ఖచ్చితంగా ఉంటాయి. పైనుంచి ఏదన్నా అయితే నల్గొండ, ప్రకాశం, గుంటూరు, కృష్ణ 4 ఉండవు. కాబట్టి ఇక ఆ పైన విజయవాడకి వీటికి పైన కృష్ణవేణి మొదలైన దగ్గర నుంచి ఇక్కడ దాకా చేస్తే 14 నగరాలు నికరంగా పోతాయి. 14 నగరాలని ఖచ్చితంగా చెప్పారు ఆయన. ఇది 14 నగరాలు అనేది గవర్నమెంట్ చూసుకోవాలి. ఎందుకంటే ఇది ఎప్పుడు, ఏ రోజు, డేటు, తేదీ మీకు వెబ్సైట్ చెప్పున్నారు? ఏ రోజు, తేదీ, ఎప్పుడు? 2035కి స్వామివారు విశ్వరూపం చూపిస్తారు. 2036కి శ్రీ 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 వీరభగవతంతరాయల వారు మత సంగ్రామంలో పాల్గొంటారు. ఈ మత సంగ్రామం పాల్గొని ఆ జరగాల్సిన మారణకాండ, మారణ హోమం ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ మక్కమసి నుంచి పుట్టిన పంది ఇవన్నీ వచ్చేసేసి ఈ మారణ హోమం జరిగిన తర్వాత ఈ నగరాలన్నీ శుభ్రంగా ప్రక్షాళన చేసి డెటాల్ వేసి కడిగినట్టుగా వీళ్ళందరినీ తీసుకెళ్లి సముద్రంలో కలుగుతుంది. ఈ చెత్త చెదారం అంతా. ఇప్పుడు